నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కూటమిని ఓడించండి వైఎస్ జగన్. భారీ ర్యాలీతో నామినేషన్ కు బయలుదేరిన చింతలపూడి వైకాపా అభ్యర్థి కంభం విజయరాజు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నామినేషన్లు. వైఎస్ జగన్ సమక్షంలో కొనసాగుతున్న చేరికలు. వైఎస్ జగన్ ప్రభుత్వం విజయం ఖాయం. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. సింగనమల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీరాంజనేయులు. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమిని ప్రజలందరూ ఓడించాలని రాజకీయ పార్టీలు డబ్బులకు అమ్ముడు పోతున్నాయని నడుపుతున్న నాయకులు, సినిమా స్టార్లు ప్యాకేజీలు తీసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా 5 సంవత్సరాలు పనిచేశామని, ఇప్పుడు పెత్తందారులు ఎలాగైనా ఓడించాలని, పేదలకు అన్యాయం చేయాలని కూటమి కట్టారని, పేదలందరూ జాగ్రత్తగా ఉండి మళ్లీ ఓటు వేసి వైసీపీని గెలిపించాలని, వైసీపీని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే, కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ ఇస్తారు, రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం. నా ప్రాంతమైన ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైన ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు, ప్రేమ ఉండదు. పెళ్లిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు. అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. భారీ ర్యాలీతో నామినేషన్ కు బయలుదేరిన చింతలపూడి వైకాపా అభ్యర్థి కంభం విజయరాజు.
అన్ని జిల్లాలలో అభ్యర్థులు నామినేషన్లు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాల్లో 3వ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా భారీ ర్యాలీలతో నామినేషన్లు సమర్పించారు. అన్ని జిల్లాలలో ఎన్నికల కోలాహలం కనబడుతుంది. అత్యధికంగా మెజార్టీతో పుట్ట మహేష్ యాదవ్ గారిని, అలాగే శ్రీ బాలరాజు గారిని గెలిపించమని ప్రజలందరినీ కోరుతున్నాను. అదే రకంగా ఎక్కువ మెజార్టీ అన్ని కాన్స్టిట్యున్సీల కంటే పోలవరం కాన్స్టిట్యున్సీ, ఈ ఏలూరు కాన్స్టిట్యున్సీ ఎక్కువగా మెజార్టీ రావాలి. మీరందరూ మెజార్టీ ఇచ్చి మనకు మేము ఇస్తున్నామని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక కానుకగా మీకు మరలా పుట్టినరోజు మీకు కానుక ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంటర్వ్యూ. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నాయకుడికి, వర్గం శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలు. గౌడ్ గారికి ఈవేళ నాకు ఆయన పరిచయం అయ్యారు. అయితే ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఇక్కడంతా రాజకీయం జరుగుతుందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. చాలామంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్రం కోసం పోరాడారు. ఆంధ్ర రాష్ట్రంలో నా ఉద్దేశం ప్రకారం స్వతంత్రం లేదనే అభిప్రాయంతో నేనున్నాను. పోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎంతో తక్కువ సీట్లు తీసుకుని తెలుగుదేశానికి 144 సీట్లు ఇచ్చి సహకరించి పవన్ కళ్యాణ్ గారు మాటలు పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు గట్టి పట్టుపట్టి కూటమిని కలిపి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి గొప్ప ప్రయత్నం చేశాడు ఆయన. పోతే నేను రైతు సంఘ నాయకుడిని. నేను 40 సంవత్సరాల నుంచి రైతు సమస్యల మీద నేను ఢిల్లీ దగ్గర నుంచి అన్ని చోట్లకి నేను తిరిగినోడిని. వడగళ్ళ వర్షం పడితే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మా పొలం చూడటానికి రాలేదు. ఒక మినిస్టర్ కానీ. రైతులు నాశనం అయిపోయారు. 14,000 మంది రైతులు అందరూ తలకు 300 రూపాయలు వేసుకుని వడగళ్ళు పడిన రైతులకి మేము స్వచ్ఛందంగా 25,000 రూపాయలు మేము ఇచ్చాం. కానీ రాలా. ఈవేళ వరదలు వచ్చి పెద్ద వర్షం పడి దెబ్బతింటే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ రాలా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన మెమోరాండం నా కారులోనే ఉంది. ఇప్పుడు కూడా ఒక ఎంపీ కూడా అపాయింట్మెంట్ ఇప్పించలేదు.
మా రైతులు కలపలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఒక రైతు సంఘాన్ని కలిసింది లేదైనా, ఒక సమస్య ఎన్నది లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదనే ఉద్దేశంతో మేమందరం ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వరగం శ్రీనివాస్ గారు పెద్ద మనసుతో శ్రీ బాలరాజు గారికి చేసి, మా శ్రీను గారు అందరూ నాయకులు ఉన్నారు, రామారావు అందరం సహకరించి నెగ్గిస్తే రేపు మేము సమస్య వచ్చినప్పుడు బాలరాజు గారిని మేము అడిగిన వెంటనే రావాలని నా కోరిక. ఆయన మా కోరిక తీర్చపోతే ఇలాంటి పరిస్థితే 2029కి ఇదే బాలరాజు గారికి వస్తుంది. రైతు సమస్య కానీ ప్రజల సమస్య కానీ తీర్చిన నాయకుడు ముందుకు రాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి జనం దేశం అంతా జైలు కొడుతున్నారంటే సమస్యల మీద ఆయనకున్న అవగాహన, తీర్చే అవగాహన ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో 19 రోజు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వైసీపీ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వైఎస్ జగన్ సమక్షంలో బస్సు యాత్ర సందర్భంగా భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన అమలాపురం జనసేన సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్, దుర్గా భవానీ 2019లో జనసేన పార్టీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్. ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రానున్నదని, ప్రజలందరూ వైఎస్ జగన్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆశీర్వదిస్తారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలో వైసీపీ లక్ష్యం 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీలో డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే సీట్లు అమ్ముకుంటున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జాబ్ ఇప్పిస్తామని చెప్పి 40 మంది వాలంటీర్లని మోసం చేసిన గనుడు నారాయణ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులు అందరూ పెత్తందారులే, టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి కానీ వైసీపీకే ఓటు వేయండి అని ఓటర్లకు విజయసాయిరెడ్డి సూచించారు. ఎప్పటికీ వైసీపీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకోదు అని, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం, ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది, మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కు 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరొక 2 విషయాలు మీరు ఈ దృష్టికి తీసుకురావాలి. అనైతికమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఈ రెండిటి గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక రెండో విషయం,
ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది కృష్ణారెడ్డి కానీ, ప్రశాంతి రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రెండవ విషయం, నిన్న మొత్తం ఒక 40 మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి, రాజీనామా చేయించి, వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని, వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో, అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి, కోట్లు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ 40 మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది. అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికి ఎంత డబ్బు, ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ అయినటువంటి నాయకులు. ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వేయండి అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఆ వాలంటీర్లందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది. వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ యొక్క పార్టీని ఎవ్వరూ, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు, డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆఖరి అంశం, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే, పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచామే కానీ మేము మైనారిటీస్ యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి దేంట్లో కూడా మేము సపోర్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయం. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో సింగనమల అధికార వైసీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు శనివారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. గుడి దగ్గర ఉన్నారు. సరికొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వండెంగుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మహిళమ్మ తల్లులు హారతులు పట్టి స్వాగతం పలకగా నాయకులు, కార్యకర్తల సంబరాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ శాసనసభ్యులు వారు ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన బాధ్యత అని, సరైన పరిపాలన కోసం అభివృద్ధి చేసిన జగనన్నకు మద్దతు తెలవాలంటే ఓటు వేసి సహకారాలు అందించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కర
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని, అన్ని విధాల సంక్షేమం, అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, సంక్షేమం దాదాపుగా 2,70,000 కోట్లు అందించడం జరిగింది. అదేవిధంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమం వచ్చేసరికి ఈ 2,70,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మరి అదేవిధంగా సన్న, చిన్న, బడుగు, బలహీన వర్గాల వారికే కాకుండా ఓసీలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మాకు ఓట్లు లేకపోయినా వాళ్ళకి మేము పెన్షన్ ఇచ్చాం, వాళ్ళకి మేము అమ్మఒడి ఇచ్చాం, వాళ్ళకి మేము ఆసరా ఇచ్చాం, చేయూత ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు, మేము వస్తే మా నాయకులు చెప్తే కానీ ఇవ్వమని. మీరు వచ్చేది లేదు, మీ నాయకులు చెప్పేది లేదు. మీ జన్మభూమి కమిటీలు, మీ దోపిడీ అవన్నీ ఆనాటి పరిస్థితి అని కూడా ఈరోజు చెప్తూ ఉన్నాం. ఈరోజు ఏ ఒక్కరు కూడా అర్హత ఉంటే వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా అన్ని విధాల అర్హత ఉన్న వారికి సంక్షేమం అందించిన ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో కనీసం చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటలు చేయనటువంటి వాళ్ళు ఈరోజు మాటలు చెప్తున్నారు. ఈరోజు సంక్షేమం మేము ఇచ్చాం, అభివృద్ధి మా వల్ల జరిగిందని మేము సవినీయంగా మనవి చేసుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు మనం త్రాగునీరు సమస్య, ఆ సమస్యకి పరిష్కారం వరిగపూడి చెలనే ఆ ప్రాజెక్టుకి అన్ని విధాల పర్మిషన్లు తెచ్చింది మేము. అన్ని విధాల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ వరిగపూడి చెలకు అన్ని విధాల అవకాశాలు, పర్మిషన్లు అన్ని తీసుకురావడం జరిగింది. అదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఓట్లేస్తే గెలిచినటువంటి మా ఓట్లతో, మా నాయకులు కష్టంతో గెలిచినటువంటి కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మేము పెద్ద అభివృద్ధి చేశామని చెప్పే వారికి కనీసం మనసుందా అని అడుగుతూ ఉన్నాం. నీకు మనసుంటే ఆ మాట మాట్లాడు. నువ్వెవరు? అసలు నీకేం సంబంధం? నువ్వనే వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఆ సీట్ ఇచ్చిన కాదు కాబట్టి మీకు ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు. అది తెలుసుకోవని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కూటమిని ఓడించండి వైఎస్ జగన్. భారీ ర్యాలీతో నామినేషన్ కు బయలుదేరిన చింతలపూడి వైకాపా అభ్యర్థి కంభం విజయరాజు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నామినేషన్లు. వైఎస్ జగన్ సమక్షంలో కొనసాగుతున్న చేరికలు. వైఎస్ జగన్ ప్రభుత్వం విజయం ఖాయం వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. సింగనమల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీరాంజనేయులు. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు.